ఏపీ బీజేపీలో అభ్యర్థులను ప్రకటించాక అసమ్మతి జ్వాలలు ఎగిసిపడ్డాయి. పార్టీని నమ్ముకున్న వారికి కాకుండా కొత్త వారికి అవకాశాలు ఇవ్వడంతో అసంతృప్తి బక్కుమంది. ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేస్తున్న సూరి సీటు దక్కించుకోలేకపోయారు. సోము వీర్రాజు విష్ణువర్ధన్ కి బీజేపీ షాక్ ఇచ్చింది. సోము కోసం 3 నియోజకవర్గ పరిధిలో సర్వే చేయించగా ఎక్కడా కూడా గెలిచే అవకాశం లేనట్లు తెలియదు. మొదటి నుంచి సోముపై వైసీపీ ముద్ర ఉండటంతో కార్యకర్తల్లో సదాభిప్రాయం లేనట్లు తేలింది. అందుకే ఆయన్ను పక్కన పెట్టేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరో బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ పైన సదాభిప్రాయం లేకపోవడంతో పక్కన పెట్టేశారు. ఎమ్మెల్సీ అయినా ఇవ్వాలని విష్ణు కోరక పరిశీలిద్దామన్నారు ఢిల్లీ నేతలు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి శివ మరింత సమాచారాన్ని లైవ్ లో అందిస్తారు. సో శివ, ఇటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల జాబితాను 10 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను తాజాగా బీజేపీ రిలీజ్ చేసింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అసమ్మతి కూడా భగ్గుమంటుంది ఏపీలో. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ నిన్న 10 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటన చేసింది. ఈ అభ్యర్థులు ప్రకటన చేసిన సమయానికి సంబంధించి అరకు నుంచి కూడా ఇటు ధర్మవరం వరకు కూడా మొత్తం 10 అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించారు. దీంట్లో తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారికి ఎక్కువ టికెట్లు కేటాయించారనే ముద్ర మరొకసారి బీజేపీ చేశారు. ప్రధానంగా చూసుకుంటే ఇటు కామినేని శ్రీనివాస్ కానీ సుజనా చౌదరి విషయంలో కానీ గత కొంతకాలంగా పార్టీకి ఏమాత్రం కూడా పట్టిబట్టని వ్యవహరించారు. వారికి మాత్రం అసెంబ్లీ స్థానాలు ఇచ్చారనేది బీజేపీ నేతలు అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇక మరొక 3 సీనియర్ నేతలు భారతీయ జనతా పార్టీకి సంబంధించి గత వారం రోజులుగా కూడా వీరు నిత్యం బీజేపీలో అసమ్మతి జ్వాలలు వినిపిస్తున్న పరిస్థితి. ఒకటి సోము వీర్రాజు, మాజీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు. ఈయన కోసం అనపర్తి, రాజమండ్రి రూరల్ 3 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా భారతీయ జనతా పార్టీ సర్వే నిర్వహించింది. ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఇతని పట్ల సానుకూలమైన అభిప్రాయం వ్యక్తం కాని పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అతన్ని పక్కన పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆలోచన చేసింది. వాస్తవానికి ఈ 3 అసెంబ్లీ స్థానాలను తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించినప్పటికీ భారతీయ జనతా పార్టీ మాత్రం సర్వేలు నిర్వహించింది. ఆ సర్వేల్లో వ్యతిరేకంగా రావడంతో కూడా అతన్ని పక్కన పెట్టాలని చెప్పి బీజేపీ నిర్ణయం తీసుకుంది. చివరికి అనపర్తిని టీడీపీ బీజేపీకి ఇస్తానని చెప్పి ప్రకటించినప్పటికీ కూడా అక్కడ కూడా సర్వేలో వ్యతిరేక రావడంతో ఆ స్థానాన్ని బీజేపీ మరొకరికి కేటాయించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ధర్మవరానికి సంబంధించి కూడా వరదాపురం సూరి గత కొంతకాలంగా కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న నేతల విషయంలో కానీ పరిటాల కుటుంబంతో అక్కడున్న కేతిరెడ్డి కుటుంబంతో వ్యక్తిగత వైరం, రాజకీయ వైరంతో కూడా ఆయన అనునిత్యం కూడా పోరాటాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ అనూహ్యంగా ఆయనకి టికెట్ దాదాపుగా ఖరారైన పరిస్థితి ఏర్పడిన తరుణంలో చివరి మూమెంట్లో హిందూపురం పార్లమెంట్ టికెట్ ఆశించిన సత్యకుమార్కి టికెట్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయన తీవ్రస్థాయిలో అసంతృప్తి ఆగ్రహంతో వ్యక్తం చేస్తూ ఉన్నారు. తనకి టికెట్ రాకుండా చేయడంలో కీలక పాత్ర పోషించిన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి, అలాగే టీడీపీ నేత పరిటాల శ్రీరాములపై ఖచ్చితంగా తాను రివెంజ్ తీర్చుకుంటాను, ఖచ్చితంగా ఏదైతే పరిటాల కుటుంబం పోటీ చేస్తున్న రాప్తాడు నుంచి కూడా తాను ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని చెప్పి ఆయన ఇప్పటికే అనుచరులకు చెప్పిన పరిస్థితి. దీనికి అగ్గికి ఆజ్యం పోసిన రీతిలో కూడా ఏదైతే ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి సత్యకుమార్కి టికెట్ ఇవ్వడంతో పరిటాల కుటుంబ సభ్యుల అనుచరులు ఒక్కసారిగా బాణసంచ కాల్చి సంబరాలను ఇచ్చే రీతిలో వ్యవహరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది పెద్ద వివాదానికి మారిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ధర్మవరపు సూర్యుని ఏ విధంగా బుద్ధగిస్తారు బీజేపీ అగ్రనేతలు అనేది కూడా పెద్ద చర్చనీయాంశంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా ఒక దశలో అతనికి టికెట్ కన్ఫర్మ్ అనే పరిస్థితి కూడా అక్కడ వెళ్ళిన పరిస్థితి గమనించాల్సిన పరిస్థితి. ఇక తాజాగా 3వ వ్యక్తికి సంబంధించి విష్ణువర్ధన్, ఇతను భారతీయ జనతా పార్టీకి మొదటి నుంచి కూడా ఉన్నప్పటికీ కానీ ప్రత్యక్ష ఎన్నికలకు సంబంధించి కూడా ఆయన ఎప్పుడు పోటీ చేసినా కానీ లేకపోతే గెలుపొందిన దాఖలాలు చాలా తక్కువగా ఉన్నాయి. నేను అనంతపురం జిల్లా రాజకీయాలకు సంబంధించి కూడా కీలకమైన నేతగా ఉన్నప్పటికీ ఇటీవల పొత్తుల విషయంలో కానీ, కేంద్ర నాయకత్వం విషయంలో కానీ, లేకపోతే కూటమి పవన్ కళ్యాణ్, చంద్రబాబు విషయంలో కూడా అనేకమైన అనవసరమైన వ్యాఖ్యలు చేశారని చెప్పి బీజేపీ అధిష్టానం తీరుపై కొంత అసంతృప్తి అయితే ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అసంతృప్తి నేతలు ఎవరైతే ఉన్నారో నిన్న బీజేపీ ఢిల్లీ పెద్దలు విష్ణువర్ధన్ రెడ్డితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన తనకి టికెట్ లేని నేపథ్యంలో ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇవ్వాలని చెప్పి కూడా బీజేపీ పెద్దల్ని కోరారు. వాళ్ళు కూడా పరిశీలన చేస్తాం, కేంద్ర దృష్టిలో పెడతామని చెప్పి చెప్పారు. ఓవరాల్గా చూసుకుంటే అసమ్మతి ఆగ్రహాల జ్వాలతో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికి సంబంధించి బీజేపీ ఇచ్చిన 10 సీట్లలో కొంత అసంతృప్తి ఆగ్రహాలైతే వెల్లుదిక్కే పరిస్థితి కనిపిస్తాం. రైట్, థ్యాంక్ యూ శివ.